వెల్కమ్ టు పూరా లోకల్. మన అవయవాలు ఎవరికైనా దానం చేయాలి అన్నప్పుడు 90% మంది ముందుకు వస్తే మిగిలిన 10% మంది అయినా ఆలోచిస్తారు. అది కూడా మనం పోయాక. కానీ ఇక్కడ కథే వేరు. ఈ పాప వయసు 100 ఏళ్లు కాదు, కేవలం 10 నెలలు మాత్రమే. ఇంత చిన్న వయసులోనే తన ప్రాణం పోగొట్టుకోవడమే కాదు, తన అవయవాలన్నీ ఇతరులకు ఉపయోగపడ్డాయి. అవయవ దానానికి ఒప్పుకున్నందుకు ఆ బిడ్డ తల్లిదండ్రుల గొప్ప ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. గుండెల్లో తన్నుకొస్తున్న కన్నీటిని దిగమింగుకొని తమ బిడ్డ అవయవాలను దానం చేసేందుకు వారు ముందుకొచ్చారు. ఆ పాప నుంచి వైద్యులు కాలేయం, కళ్ళు, కిడ్నీలు, గుండె కవటాన్ని సేకరించి 4 పిల్లలకు అమర్చి వారికి కొత్త జీవితాన్నిచ్చారు. కేరళలోని ఎర్నాకులంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ చిన్నారి దాత పేరు అలెన్ షెరీన్ అబ్రహం. కేరళలో అతి పిన్న వయసులో అవయవ దానం చేసింది షెరీనే కావడం విశేషం. కొట్టాయంలో ఫిబ్రవరి 5న 2 వాహనాలు ఢీకొన్న ఘటనలో షెరీన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించారు. జీవన్ దాన్ బృందం అవగాహన కల్పించడంతో పాప తల్లిదండ్రులు తమ బిడ్డ అవయవాలను దానం చేసేందుకు ఒప్పుకున్నారు. ఫిబ్రవరి 13న షెరీన్ అవయవాలను సేకరించి 4 చిన్నారులకు అమర్చారు. షెరీన్ అవయవ దానంతో 4 చిన్నారులు ప్రాణం పోసుకున్నారు.